ఈ వారం మొత్తం కూడా ఫ్యామిలీ వీక్ కాబట్టి ఈ రోజు ఎపిసోడ్లో తనుజ వాళ్ళ సిస్టరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా మరి తను వచ్చిన తర్వాత ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చింది, వాళ్ళ మదర్ గారు ఏం చెప్పారు మొత్తం కూడా క్లియర్గా చూద్దాం. అదేవిధంగా సుమన్ శెట్టికి సంబంధించి వాళ్ళ వైఫ్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు ఇవాళ. ఆమె కూడా మరి సుమన్ శెట్టి గారికి ఎందుకు అలా చెప్పింది, తనుజతో జాగ్రత్తగా ఉండు అని క్లియర్గా చెప్పింది. మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, సుమన్ శెట్టి గారికి ఏమైనా తనుజ వల్ల నష్టం జరిగిందా, ఎందుకు మరి తను అలా అన్నది, అది కూడా చూద్దాం. ఇంకొకటి యాక్చువల్గా ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి డెమాన్ పవన్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు. కాకపోతే ఇవాళ 2 ఫ్యామిలీస్ మాత్రమే మనకి ఎపిసోడ్లో రావడం జరిగింది. రేపు ఒక 2 ఫ్యామిలీస్, ఎల్లుండి ఒక 2 ఫ్యామిలీస్ అలా ఇస్తారేమో. ఫైనల్గా మరి అసలు ఏం జరిగిందని చూడడానికి ముందు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది అని చూసినట్లయితే ఇవాళ ఒక చిక్కుముడి అనే టాస్క్ అయితే బిగ్ బాస్ కండక్ట్ చేశాడు. అంటే ఆ టాస్క్ ప్రకారం ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా టైం ఇచ్చేటోళ్ళు, అది బాగుండేది. కానీ ఈసారి ఏమైందంటే ఈసారి చాలా అంటే చాలా ఇన్పుట్స్ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చాయి. వీకెండ్లో దీపావళి పండగప్పుడు, దసరా పండగప్పుడు కండక్ట్ చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చెప్పారు. అన్ని క్లియర్గా ఇన్పుట్స్ వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి ఈసారి అంత టైం అవసరం లేదు అనుకున్నారేమో. మరి మొత్తానికైతే ఈసారి 60 మినిట్స్, 45 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్, 15 మినిట్స్ అంటూ ఇలా కొన్ని కార్డ్స్ తీసుకొని ఒక మ్యాగ్నెటిక్ బోర్డుగా అయితే అవి ఉంచడం జరిగింది అనమాట. అయితే బిగ్ బాస్ చిక్కుముడి అనే టాస్క్ పెట్టి అది మొత్తం ఒక 8 రోప్స్ ఉన్నాయి. ఆ రోప్స్ కొన్ని చిక్కులు ఉంటాయి అనమాట. అది ఒక సైడ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆ రోప్కు ఉన్నటువంటి తాడు వీళ్ళ నడుము కట్టుకొని అలానే చేతులు ఉపయోగించకుండా చిక్కుముడులు విప్పుకుంటూ ఎవరైతే ముందుగా వెళ్తారో అది నడుము చుట్టుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాండ్స్ ఉన్నాయి. ఏ కలర్ రోప్ వాళ్ళు ఆ కలర్ స్టాండ్కి ఆ రోపుని పెట్టేసి వెళ్ళి ఆ మ్యాగ్నెటిక్ బోర్డు మీద ఉన్నటువంటి ఆ టైం కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ టైం కార్డ్స్ తీసుకోవాలి. తొందరగా వెళ్ళినారు, 1 అవర్ ఉన్నటువంటి కార్డు తీసుకుంటారు. దాని తర్వాత 45 మినిట్స్, 30 మినిట్స్, 20, 15 మినిట్స్ ఈ రకంగా ఉంటుంది. అయితే ఈ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, తనుజ నువ్వు కెప్టెన్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఈ టాస్క్ ఆడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీకు నచ్చిన టైం కార్డు తీసుకోవచ్చు మ్యాగ్నెటిక్ బోర్డు మీద అనగానే తనుజ వెళ్ళేసి తను ఇక ఎవరికైనా ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు 15 మినిట్స్ తీసుకోరు కదా, 60 మినిట్స్ కార్డు ఉంది కాబట్టి ఆ 60 మినిట్స్ కార్డు తీసుకుంటాను. అదేవిధంగా సంజన గారు మీరు కూడా ఈ టాస్క్ ఆడడానికి వీలు లేదు, ఎందుకంటే మీ పైన బిగ్ బాంబ్ ఉన్నది కాబట్టి అనేసి మీరు సంచాలకులుగా వ్యవహరించాలి ఈ టాస్క్ అని బిగ్ బాస్ చెప్తారు. ఆ రకంగా ఇక అని బజర్ మోగుతుంది, ఇక టాస్క్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అది చిక్కుముడి విప్పుకుంటూ వస్తారు. ఆ రకంగా ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చేసి తను అక్కడ పెట్టేసి వెళ్ళి నెక్స్ట్ ఉన్నటువంటి ఎక్కువ టైం ఉన్న కార్డు ఏంటంటే 45 మినిట్స్ కార్డు. ఆ 45 మినిట్స్ కార్డు ఇమాన్యుయల్ తీసుకుంటాడు. దాని తర్వాత డెమాన్ పవన్ వస్తాడు, 30 మినిట్స్ తీసుకుంటాడు. దాని తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి 15 మినిట్స్, 20 మినిట్స్ ఇలా అయితే తీసుకుంటారు. చివరిగా సుమన్ శెట్టి గారు వస్తారు. తను వచ్చేసరికల్లా ఇక్కడ ఏం జరిగిందంటే కళ్యాణ్ ముందుగానే వస్తాడు. ఎందుకో ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ అంటే కొంచెం కోపం అనిపించింది. ఎందుకురా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం పాపం చేసినా అనిపించింది నాకు. ఎందుకు అంత హర్ట్ చేస్తుండు వాళ్ళని అయితే అనిపించింది. మరి మీకేమనిపించిందో. ఈవెన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అనుకుంటుండొచ్చు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచో వస్తారు, ఆడ దొరికేది కొద్ది టైము, ప్లస్ చాలా దూరం ఉన్న చాలా సంవత్సరాలు అనేసి చెప్పినావు. పాపం వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి నేషనల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళని పదే పదే హర్ట్ చేయమనేది కొంచెం ఎందుకో చూసేటువంటి మనకు కూడా నాకే హర్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకురా ఇలా ప్రతిసారి చేస్తున్నా అనిపించింది. 20 మినిట్స్ అందరు ఎందుకు అంత ఎగబడిపోతున్నారు. 60 మినిట్స్ తనుజ పోయి 60 మినిట్స్ కార్డు పోయి తనుజ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇమాన్యుయల్ పోయి 45 మినిట్స్ కార్డు తీసుకోవాల్సిన అవసరం ఏముంది కదా. ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ఇన్ని రోజుల తర్వాత, ఒక ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏమీ లేదు, మాట లేదు, ముచ్చట్లేదు, ఏమి లేదు. బయట ఉంటే కనీసం దూరంగా ఉన్న ఫోన్లో మాట్లాడుకుంటారేమో కదా. కానీ ఎందుకో ఇదొక్క విషయంలో మాత్రం నాకు కళ్యాణ్ నచ్చలే. మామూలుగా సరే తను ట్రూగా ఉంటుండు, జెన్యున్గా ఉంటుండు, అంతా ఓకే. కానీ ఈ విషయంలో నాకు ఎందుకో చాలా హర్టింగ్గా నాకే అనిపించింది. అంటే మరి వాళ్ళ ఫ్యాన్స్కి ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. ఆ 20 మినిట్స్ కార్డు తీసుకోవచ్చు. తను వచ్చి ఆ 20 మినిట్స్ కార్డుని ఆపి నేను ఈ కార్డు సుమనకి ఇస్తా, నాకు అవసరం లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ రాకపోయినా పర్వాలేదు, నేను ఉండగలను అని మళ్ళీ అదే పాట పాడుతుండు. ఏందో చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈ విషయంలో కళ్యాణ్ చూస్తే మాత్రం నాకు. మరి మీ ఫ్యాన్స్ మీకు ఏమనిపించిందేమో నాకు తెలియదు. కానీ ఆ రకంగా మొత్తానికి అది ఆపుతాడు.
చివరిగా సుమన్ శెట్టి గారు వస్తారు. వచ్చినప్పుడు 20 ఆ కార్డు మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో చూపించలేదు. అయితే ఆ మ్యాగ్నెటిక్ బోర్డు మీద ఉన్నటువంటి ఆ కార్డుని ఫస్ట్ తీసుకొని కొంత దూరం మళ్ళీ తీసుకుపోయి అతుకు పెట్టి తర్వాత సుమన్ శెట్టి గారికి ఆ 20 మినిట్స్ కార్డు ఇచ్చి కళ్యాణ్ లాస్ట్గా ఉన్నటువంటి 15 మినిట్స్ కార్డు తీసుకుంటాడంట. దీని మీద కొంత సంజన గారు అండ్ ఏదో చిన్న చిన్న మాట పెరిగి కొంచెం జనరల్గా మాట్లాడుకుంటారు. ఈ సందులో సుమన్ శెట్టి గారు అండ్ కళ్యాణ్ వాళ్ళకి సంజన గారు క్లియర్, నేను సంచాలకులుగా ఉన్నా, బిగ్ బాస్ నన్నేమైనా అంటాడేమో, నువ్వు చూడట్లేదమ్మా, నీకు కళ్ళు లేవా, ఆడ కళ్యాణ్ తీసుకొని బయటకు వచ్చిండు కార్డు, మళ్ళీ తర్వాత తీసుకుపోయి దాని మీద పెట్టి అది మళ్ళీ సుమన్ గారు తీసుకోవడం అది కరెక్టేనా అని అంటారేమో అనేసి సంజన గారు, వద్దు కళ్యాణ్ అలా వద్దు, నువ్వు తీసుకునే కార్డు నువ్వు తీసుకో, సుమన్ శెట్టి తీసుకుంటాడు, నాకు తర్వాతకి సరిగ్గా నువ్వు సంచాలకులుగా చేయలేదు అంటారనేది వాళ్ళ మధ్య డిస్కషన్ నడుస్తుంది. ఈ మధ్యలో దివ్యకి ఎక్కడ ఏం లేదు, ఏం ఓవర్ యాక్టింగ్ రా అనిపిస్తుంది. ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది? నిజంగా చాలా వరస్ట్ అనిపించింది ఇవాళ అయితే. అలాంటి సందర్భంలో అక్కడ ఆమె అంతా కావాలని గెలుక్కొని మరీ పోయి నీకు ఈ గ్లోబ్ మొత్తం నీ చుట్టే తిరగాల, ఈ భూమి మొత్తం నీ చుట్టే తిరగాలగా, ఏం అర్థం లేదు పర్థం లేదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. చాలా అంటే చాలా వరస్ట్ అనిపించింది ఇలా దివ్య. ఆల్మోస్ట్ ఇంత ముందు కూడా ఇంచుమించు అట్లనే ఉంది, కానీ సరే కొద్దిగా బెటర్, మరీ ఇంత చీదరించుకునే అంత లేదులే అనిపించింది. కానీ ఈ విషయంలో పర్టికులర్గా చూస్తే అసలు సంబంధం లేని మాటలు, భూమి నీ చుట్టే తిరుగుతుంది, గ్లోబ్ నీ చుట్టే తిరుగుతుంది, ఏదేదో మాట్లాడుతుంది. ఎంత చండాలం, చిరాకు, వరస్ట్ అనిపించింది. చాలా అవతల ఇప్పుడు ఆడ ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, సంజన గారికి ఫ్యామిలీ మెంబర్స్ రారని చెప్తారు, ఆమెకే ఉన్నది చిన్నపిల్లలు ఉన్నారు సంజన గారికి. అలాంటి సంచాలకులుగా ఆమె చెప్పుకుంటుంది, ఇట్లా మీరు ఇవ్వడం కరెక్ట్ కాదేమోరా, తర్వాత నాకు ఏమైనా మాట వస్తుందేమో అని ఆమె చెప్పుకునే రీతులు. ఆమె ఏమైనా అరుస్తుందా వాళ్ళ మీద? ఏం అరవట్లేదే, మామూలుగా కూర్చోబెట్టుకొని అడుగుతుంది. ఏమో మధ్యలో దూరేసి ఏలు పెట్టి ఏదో చేయాలని పెంట చెయ్యం వరస్ట్ అనిపించింది ఎందుకో. ఈ చాలా అసలు నాకు తెలిసి ఇంకేమో ఇప్పుడు ఎవరు ఓట్లు వేస్తున్నారో ఏమో మీ చేతుల్లో ఉంది ఏమున్నాయి. కానీ ఎందుకంటే మరీ అంత దిగజారి అట్లా మాట్లాడకూడదు అనిపించింది దివ్య గారి విషయంలో. మరి ఇక దివ్య గారికి తెలియాలి ఎందుకు మాట్లాడుతుంది. అట్లీస్ట్ రేపు వాళ్ళ మదర్ వెళ్తారు, వెళ్ళినప్పుడైనా కొంచెం అమ్మ తల్లి వేరైనా కొద్దిగా చెప్పండి, అనవసరంగా ఎందుకు నీకు వేరే దాంట్లో దూరి నోటికి వచ్చినట్లు ఆడ అసలు నువ్వు అసలు ఆ గ్లోబ్ ఏంది, అదేంది, ఎర్త్ ఏంది, నీ భూమి మొత్తం నీ చుట్టూ ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాదు. కొద్దిగా తగ్గించుకోమని చెప్పండి, మంచిగా ఉంటుంది. అయితే ఈ రకంగా ఇది అయిపోతుంది, మనము ఇది ఎక్కువ అయిపోయింది కదా. ఓకే, ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాతకి ఇక అందరు ఎవరి కార్డ్స్ వాళ్ళు తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ముందుగా సుమన్ శెట్టి గారికి ఒక లెటర్ వస్తుంది అనమాట స్టోర్ రూమ్ నుంచి. ఒక లెటర్ తర్వాత ఆ స్టోర్ రూమ్ నుంచి లెటర్ తీసుకుని వచ్చేసి చెప్తే వాళ్ళ వైఫ్ తనకి సుమన్ శెట్టి గారికి లేఖ రాసినట్టుగా, వాళ్ళ యానివర్సరీకి సందర్భంగా రాసినట్టుగా ఆ లెటర్ ఉంటుంది. దాని తర్వాతకి బిగ్ బాస్ పిలుస్తారు అనమాట. సుమన్ శెట్టి కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్తే సుమన్ శెట్టి గారు కన్ఫెషన్ రూమ్కి వెళ్తారు. సుమన్ శెట్టి గారిని ఇక్కడ మెచ్చుకోవాలండి, 100% పెట్టుకోవాలి. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, సుమన్ శెట్టి నీకు కావాలంటే టైం పెంచుకోవచ్చు. అది ఎలాగంటే మిగతా హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి టైంలో నువ్వేదైనా అడిగి తీసుకోవచ్చు, ఆ టైం నీకు యాడ్ చేస్తాం, లేదా నీకున్న టైం కూడా వాళ్ళకి ఇవ్వాలంటే నువ్వు కూడా ఇవ్వచ్చు అనే విధంగా అయితే బిగ్ బాస్ అడిగారు. అడిగినప్పుడు సుమన్ శెట్టి గారు నిజంగా వినమ్రంగా భలే చెప్పారు. సుమన్ శెట్టి అంటే ఇది కదా అనిపించింది. ఎందుకంటే వద్దు బిగ్ బాస్, వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు కదా, నేను వాళ్ళు అడగలేను, నాది కూడా నేను వాళ్ళకి ఇవ్వను అనే విధంగా అయితే చాలా బాగా చెప్పాడు అనిపించింది. ఈ రకంగా తర్వాత సుమన్ శెట్టి గారు వెళ్తారు, వాళ్ళ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. సుమన్ శెట్టి గారు వాళ్ళ వైఫ్ డెన్ అనేది మనకు ఉంది కదా, ఆ డెన్ రూమ్లో ఫోల్డ్స్ కంప్లీట్గా బ్లైండ్ ఫోల్డ్స్ వేస్తారు. దాని తర్వాత అది తీసేసి ఓపెన్ చేస్తారు. సుమన్ శెట్టి గారు వెళ్తారు, టైమర్ స్టార్ట్ అవుతుంది, 20 minutes టైమర్ అని. ఆ రకంగా సుమన్ శెట్టి గారు వెళ్తారు, వాళ్ళ వైఫ్తో మాట్లాడుకోవడం, నిజంగా వాళ్ళ మధ్య ఆప్యాయత అనురాగం బాగుంది అని అంటే ఎవరికైనా అలాగే ఉంటుంది, అందరూ అలానే ఉంటారు అనుకోండి. ఏమంటారు అది ఆప్యాయత, పలకరించుకోవడాలు, అదంతా మంచిగా బాగుంది. తనకు సుమన్ శెట్టికి ఇష్టం అని చెప్పేసి పావు బజ్జీ అండ్ అవి మనకి ఉగాదికి చేస్తారు కదా, అవి కొన్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. దాని తర్వాత సపరేట్గా కొన్ని ప్రైవసీగా వాళ్ళు మాట్లాడుకుని తక్కువ టైం కదా అని చెప్పేస్తే వెళ్ళినప్పుడు సుమన్ శెట్టి గారికి వాళ్ళ వైఫ్ చెప్పేది అంటే, బాగా ఆడుతున్నారు మీరు, మంచిగా ఉంది మీ గేమ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇన్ని రోజులు ఉంటారని, ఇంత మంచిగా మీరు
గేమ్ ఆడతారని అనుకోలేదు. సంజన గారితోటి మీరు మాట్లాడిన విధానం అది బాగా అనిపించింది. సంజన గారు మీతోటి చేసినటువంటి బిహేవియర్ మాకు కొంచెం హర్టింగ్గా అనిపించింది. కానీ ఆమెని మీరు నామినేషన్లు వేసినప్పుడు భలే హ్యాపీగా అనిపించింది, మంచి పాయింట్స్ చెప్పారని అయితే తను చెప్పింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, తనుజతో జాగ్రత్తగా ఉండు, తనుజ ఎవరికి ఎక్కువ హైప్ ఉంటే వాళ్ళతోనే ఎక్కువ ఉండడానికి ప్రయత్నిస్తుంది అనే విధంగా చెప్పింది. నాకైతే అర్థం కాలేదు మరి ఈ విషయంలో. అంటే ఏమో వాళ్ళకి అలా అనిపిస్తుందేమో, అలా మనం వాళ్ళ ఒపీనియన్ మనం తప్పుపట్టడానికి లేదు. కానీ ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఆర్టిస్టు, చాలా బిగ్ ఆర్టిస్టు, ఆయన కూడా చాలా సినిమాలు చేసిండు, అవన్నీ చేసిండు, మంచి నేమ్ ఉంది కాదనట్లే. తనుజకు కూడా అంతకు మించిన పేరుంది, ఆమెకు కూడా ఉంది, చాలా పేరుంది. సరే, తను చెప్పేది ఏంటంటే తన వర్షన్లో ఎక్కువ ఎవరికైతే మంచి క్రేజ్ ఆర్టిస్ట్గా అంటే హైప్, మంచి హైప్ ఉందో వాళ్ళతోటే ఎక్కువగా ఉంటుంది, ఆమె కావాలని చెప్పేసి ఉంటుంది, కొంచెం ఆమెతో జాగ్రత్తగా ఉండు అని చెప్పింది అనమాట. ఇక అది వాళ్ళ ఒపీనియన్, మనం ఏమనలేం. ఆ రకంగా అయితే సుమన్ శెట్టి గారిది అయిపోతుంది. దాని తర్వాతకి తనుజని కన్ఫెషన్ రూమ్ పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్ పిలిచినప్పుడు తనుజకు కూడా సేమ్ సుమన్ శెట్టి గారిని ఏమైతే అడిగారో అదే విధంగా తనుజను కూడా, తనుజ నీకు కావాలంటే ఇంకా టైం పెంచుకోవచ్చు, లేదు అంటే నీ టైంని వేరే వాళ్ళకు కూడా స్వాప్ చేసుకోవచ్చు అని చెప్తే, లేదు బిగ్ బాస్ నాది నేనే వాడుకుంటా అంటే, సరే ఒక 5 minutes ఏమో టైం ఇస్తున్నా అని చెప్తారు, మీరు వెళ్ళి కన్విన్స్ చేయొచ్చు అంటే, అప్పుడు తనుజ బయటకు వచ్చి చెప్తుంది అనమాట. తనుజ బయటికి రాగానే కళ్యాణ్ పోతాడు అడిగి. వెళ్ళినప్పుడు కళ్యాణ్ అంటాడు, అరే టైం ఇట్లా కావాలంటే పెంచుకోవచ్చు అంటారు, లేదంటే ఇవ్వచ్చు అంటారు అని, పెంచుకోవచ్చు అంటారా అంటది. అంటే సరే నీది ఇస్తావారంటే ఇచ్చేస్తా తీసుకో అనేసి అంటాడు. అరే నిజంగా తనుజ భలే అడిగినప్పుడు ఏమంటే కొడతా నేనేమనంటే, ఎందుకురా ఆ 15 minutes కూడా మాట్లాడవా నువ్వు మీ పేరెంట్స్ తోటి అనేసి. నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే, ఇక్కడ జనరల్గా అయితే ఇంకా కొంచెం క్లోజ్నెస్ కనుక ఉన్నట్లయితే చెంప మీద ఇలా కొట్టి చెప్పినా తప్పేం లేదనిపించింది. తనుజాడ మంచిగా చెప్పింది, అరే ఉన్నదే 15 minutes, ఆ 15 minutes కూడా మాట్లాడవారా, ఇంకా ఇచ్చేస్తావు నువ్వు అనే విధంగా చెప్పి తను వెళ్తుంది. ఈ లోపు బిగ్ బాస్ 5 minutes టైం అయిపోతుంది. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ రమ్మనగానే తనుజ కన్ఫెషన్ రూమ్కి వెళ్తుంది. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ అక్క కూతురు శ్రేష్ఠ తను ఉంటుంది అనమాట. అక్కడ ఒక బొమ్మ పట్టుకొని ఉంటుంది, భలే ఉంది అనిపించింది. అంత అంటే ఎవరు ఉండరు అదే రూమ్లో, ఒక్కతే ఉండి మంచిగా అనిపించింది. ఏడుస్తుందేమో అనుకుంటారు ఎవరైనా, కానీ ధైర్యంగా మంచిగా నిలబడింది. తనుజ వెళ్ళి ఒక్కసారిగా చూసి ఏడుపు తన్నుకొని వస్తుంది, దాన్ని ఆపుకొని తుడుచుకొని, వద్దు నేను ఏడిస్తే పాప కూడా ఏడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ని అను అని పిలిస్తే ఎక్కడ పలకదు. బిగ్ బాస్ చెప్తాడు, బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో మీ టైం అయిపోయింది తనుజ, ఇక బయటికి వెళ్ళాను. కానీ తనుజ పాపను ఎత్తుకొని బయటకు వచ్చేసి అందరికి నా కూతురు వచ్చిందని చాలా సంతోషంగా చెప్తూ గార్డెన్ ఏరియాకి వచ్చి అందరితోటి కలిసి ఆడుకుంటూ మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసి అనుజ రా, ఎక్కడున్నావు రా అంటుంటే, తర్వాత బిగ్ బాస్ ఆ డోర్స్ ఓపెన్ చేస్తారు, మెయిన్ గేట్స్ ఓపెన్ చేయగానే లోపలికి వచ్చేది అనుజ కాదు, పూజ, వాళ్ళ సిస్టర్. వాళ్ళ అక్క రాలేదు అంటే వచ్చినేమో, కానీ ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి, వాళ్ళ మ్యారేజ్ కాబోయేటువంటి వాళ్ళ సిస్టర్ పూజ, తను ఎంట్రీ ఇచ్చింది. ఒక్కసారిగా తనుజ చాలా ఎమోషనల్ అయింది. అప్పుడు తను చేతిలో ఉన్నటువంటి ఆ పాపని సంజన గారు ఎత్తుకొని ముద్దాడటం, లాలించడం, అది సంజన గారు తీసుకొని పక్కకి వెళ్తారు. సంజన గారు కావచ్చు, రీతు కావచ్చు, వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆ విధంగా వాళ్ళ సిస్టర్ వస్తుంది. వచ్చిన తర్వాత పెళ్లి కూతురు రావే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది ఆ పెళ్లి కూతురు అంటూ చెప్తూ బాగా ఎమోషనల్ అవుతుంది. తర్వాత హక్ చేసుకుని ఆ విధంగా తర్వాత అందరు కూడా పరిచయం చేస్తుంది, తనే పెళ్లి కూతురు అనే విధంగా చెప్పి, దాని తర్వాతకి సరే మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ మీరు కొంచెం సేపు ప్రైవసీగా మాట్లాడుకొని చెప్పగానే ఇక అందరు తనుజ అండ్ వాళ్ళ సిస్టరు పాప ముగ్గురుగా బెడ్రూమ్లోకి వెళ్తారు. అంటే పాప కూడా అంటే పాపకు కాసేపు వాళ్ళ దగ్గర ఆడుకుంది, మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి వాళ్ళే తీసుకుపోయారు. తనుజ క్యాప్టెన్ కాబట్టి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ ఉండే సందర్భంలో చెప్తుంది అనమాట, అన్ని బాగా ఉంది, నీది బాగా ఉంది, మంచి సపోర్ట్ కూడా నీకు బాగా సపోర్ట్ చేశారు, అందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తారు, చాలా మంచిగా ఉంది, విన్నర్ అయ్యే అవకాశం నీకే ఉంది, విన్నర్ కావాలి, నువ్వు విన్నర్ అయ్యే రావాలి అనే విధంగా అయితే అందరూ సపోర్ట్ చేస్తున్నారు నీకు, అంత బాగుంది అని అయితే ఇది హింట్ ఇచ్చింది. అంటే ఇక అది హింట్ అని కూడా అనొచ్చు. అందరు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక అక్కడే అర్థం చేసుకోవచ్చు, నువ్వు విన్ అయ్యే రావాలి, విన్ అయ్యి వస్తావు అనే విధంగా చెప్పి తను తర్వాతకి అదేవిధంగా ఏంటి ఎలా ఉన్నాయి పెళ్లి పనులు అయ్యి అంటే, పెళ్లి పనులు అంటావా, నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి ఇంటి దగ్గర అమ్మ ఏడుస్తుంది, అమ్మని ఓదార్చలేకపోతున్నా, అమ్మ 24/7 చూస్తుంది బిగ్ బాస్, అటు చూస్తే అనుజ కూడా చూస్తుంది, అనుజ ఫోన్ చేస్తుంది, ఈ రోజు ఎపిసోడ్ చూసినావా అని అడుగుతుంది, చూసి ఇవాళ తనుజ ఇవాళ ఇట్లా జరిగింది ఇది ఏడుస్తుంది అని చెప్పేసి అనుజ ఏడుస్తుంది, అటు అనుజని ఫోన్లో ఓదార్చలేక ఇక్కడ ఇంట్లో
అమ్మని ఓదార్చలేక నాకు చాలా టైర్డ్ అయిపోతున్నా, చాలా బాధ పెడుతున్నావు నువ్వు ఏడ్చి, అలా ఎప్పుడు కూడా ఎమోషన్ కావద్దు, నువ్వు ఏడవద్దు, అసలే చాలా స్ట్రాంగ్గా ఉంటావు కదా, స్ట్రాంగ్గా ఉండు అనే విధంగా అయితే వాళ్ళ సిస్టరు నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అని క్లియర్ కట్గా చెప్పింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అందరూ మంచిగా ఆడుతున్నారు, అందరూ నీకు మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు, తప్పుగా ఎవరి గురించి అర్థం చేసుకోవాకు, అంటే కొన్ని బంధాలు నువ్వు అదే మాకు అర్థమవుతుందని చెప్పింది అనమాట. అంటే నువ్వేం ఆలోచిస్తున్నావు ఏందనేది మాకు అర్థమవుతుంది, బయట ఎలా వెళ్తుందో ఏమో అనేది నీ బాధ, అది నాకు అర్థమైంది, ఏం లేదు అంత నార్మల్గా ఉంది, చాలా బాగుంది, మంచిగా కలిసిమెలిసి ఉండు, ముందుకు వెళ్ళు అని అయితే చాలా క్లియర్ కట్గా చెప్పింది అనమాట. ఈ రకంగా ఇప్పుడు చెప్తూనే వాళ్ళ మదర్ ఏడుస్తారు, అది పెళ్లి పనులు చూసుకోవాలి అని తను చెప్తూనే ఆ రకంగా నేను ఇవాళ వచ్చినటువంటి పూజ ఎమోషన్ అయింది ఎక్కడ అంటే, నేను ప్రతిసారి ఏ షాపింగ్ చేసినా ఎక్కడ ఏది కొంటున్నా ఖచ్చితంగా అది కొనే ముందు ఆ ఫొటోస్ తీసుకొని వాట్సాప్ చేసేదాన్ని, నిన్ను అడిగి నేను అవి కొనుక్కునేవాడిని అని చెప్పే సందర్భంలో పూజ కళ్ళెమ్మడ కూడా వాటర్ వచ్చినాయి, తను కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అనమాట అక్కడ. అంటే వాళ్ళ బాండింగ్ అలా ఉంది బయట ఆ రకం, కాబట్టి అదే చెప్తుంది, నేను ప్రతిదీ ఏది కొన్నా సరే ఇలా చేసేదాన్ని, కానీ ఇవాళ నా పెళ్లికి సంబంధించినటువంటి పనులని చూసుకుంటున్నా, కొనాల్సి వస్తుంది ఇట్లాంటి అవన్నీ కూడా, కానీ నువ్వు లేవు, నేను నీకు పంపించి అడగాలంటే అని తను ఎమోషన్ అయిపోతుంది అనమాట. అది వాళ్ళ బాండింగ్. ఇక దాని తర్వాతకి అటు అమ్మ అసలు నా పెళ్లి పనులు కూడా మర్చిపోయింది, కంప్లీట్గా నీకోసమే చూస్తుంది, 24/7 బిగ్ బాస్ చూస్తుంది, ఏం జరుగుతుందని. నువ్వు ఇక్కడ ఒక్కరోజు ఏడుస్తే అమ్మ నీ గురించి 2 రోజులు ఏడుస్తుంది అక్కడ, కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో ఏడవద్దు అనే విధంగా అయితే తను చాలా క్లియర్గా చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత పాపని తీసుకొని బయటికి వెళ్తారు, సంజన గారు అందరు కూడా వాళ్ళు కాసేపు మంచిగా ఆడుకుంటారు. దాని తర్వాత బయటికి వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడుకుంటారు, జనరల్గా మాట్లాడుకుంటారు. దాని తర్వాతకి బిగ్ బాస్ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్తే వాళ్ళు గార్డెన్ ఏరియాకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక అదే పెళ్లి కూతురు అది ఉంటుంది కదా, చేసేది అదైతే అదొక సెటప్ చేస్తారు. చేసి తనుజ మిగతా హౌస్ మేట్స్ అందరూ మీరందరూ లైన్గా నిల్చోండి, తనుజ నువ్వు వెళ్ళి ఆ కార్యక్రమం కానీ అని చెప్పగానే వాళ్ళ సిస్టర్ని అక్కడ కూర్చోబెట్టి దాని తర్వాత శుభలేఖలో నీ పేరు కూడా ఉంది చూడు అని చెప్పేసి చూపించినప్పుడు ఎమోషనల్ అయింది తనుజ. అక్కడ మనకి క్లియర్గా అవపడుతుంది, తన కళ్ళు చెమర్చాయి ఆ రకంగా. దాని తర్వాతకి సారే దాంట్లో ఉన్నటువంటి చీర కావచ్చు, గాజులు కావచ్చు, పూలు పండ్లు, ఆ పూలు తన జడలో పెట్టడం కావచ్చు, అదంతా కూడా చేసి బొట్టు పెట్టడం కావచ్చు. దాంతో పెట్టిన తర్వాత ఆశీర్వది అదే ఆ పూలు కనుక తలంబరాలాగా చల్లుతారు కదా, అలా చదివి ఆశీర్వదించినప్పుడు వాళ్ళ చెల్లె కింది కొంగి తనుజ కాళ్ళని నమస్కరించడం, ఒక 3 సార్లు ఇలా ఆ భూమిని పూర్తిగా ఇలా టచ్ చేసి దాని తర్వాతకి తను కళ్ళకద్దుకోవడం, అదంతా చాలా అంటే చాలా ఎమోషనల్, ఎంత సంప్రదాయబద్ధంగా ఉంది అనేది అయితే మరొకసారి అనిపించింది. మొన్న ఆ మధ్య ఒకటి చూసాం, మళ్ళీ ఇప్పుడు ఇది అనిపించింది. సరే అంత కాకపోయినా మంచిగా అనిపించింది, చాలా సాంప్రదాయబద్ధంగా భలే ఉన్నారు కదా వీళ్ళు, ఎంత బాగున్నారో ఎంత చక్కగా ఉన్నారని అయితే అనిపించింది. చూసిన వాళ్ళకు కూడా అదే అనిపించుంటుంది నాకు తెలిసి. మళ్ళీ కూడా అందరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ టైం అయిపోతుంది, అందరూ చాలా బాగా ఆడుతున్నారు, మంచిగా ఆడండి, మంచిగా ఉండండి అనేసి తను చెప్పి ఇక అంటే ఒక బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ అని అది ఏమంటారు కదని, అది ఇట్లా వేస్తారుగా, బాణాలు వేస్తారుగా, నాకు ఆ పేరు గుర్తురావట్లేదు, అది లగ్జరీ బడ్జెట్ అని పెడితే వాళ్ళ సిస్టర్ వేస్తే డైరెక్ట్గా వెళ్ళి కన్నుకు తగులుతుంది అది మధ్యలో ఉన్నదానికి. మళ్ళీ ఇంకోటి వేస్తే అది ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తగులుతుంది. అదే సుమన్ శెట్టి గారి భార్య కూడా వేసినప్పుడు అది గీకి తగులుతుంది అన్నమాట, నెయ్యి, అది కూడా వాళ్ళకి లగ్జరీ బడ్జెట్లో వస్తుంది అన్నమాట. ఆ రకంగా టైం అయిపోతుంది, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకొని ఇక బయటికి వెళ్తుంది. నా పెళ్లికి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు తనుజ అని అడిగినప్పుడు విన్నర్ ఇస్తాలే అంటే టైటిల్ ఇస్తాలే నీకు అన్నది, అంటే విన్నర్ అయ్యి నీకు నేను ఆ టైటిల్ నీకు ఇస్తా అని అయితే తనుజ అయితే చెప్పడం జరిగింది. ఇది ఈ రోజులో ఎపిసోడ్లో ఉన్నటువంటి మొత్తం సారాంశం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి సంబంధించి బెస్ట్ విషెస్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.